హాయ్, లైనక్స్ సిస్టంలో ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది చూద్దాము. ఇక్కడ ఈ లైనక్స్ సిస్టంలో 2 టైప్స్లో మన యూజర్స్ని క్రియేట్ చేస్తాము. ఒకటి నేను యూజ్ చేస్తుండేది RHEL 6.6 వర్షన్. ఆ వర్షన్ ఎలా చూడాలనేది మీకు కమెంట్స్లో వస్తుంది. ఇప్పుడు యూజర్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. యాడ్ యూజర్ నేమ్ user1 అని ఇస్తాను. యూజర్ నేమ్ ఇది ఒక టైపు. ఇక్కడ మనం ఆప్షన్స్ కానీ యూజ్ చేసినట్లయితే మనం ఇలా ఇస్తాము. మధ్యలో మనకి కావాల్సినటువంటి ఆప్షన్స్ అన్నీ ఇస్తాము. ఇది సింపుల్గా నేను యూజర్ని ఎలా క్రియేట్ చేస్తామో చూస్తాము. యాడ్ user1 అనేది కమాండ్. నాకు ఇప్పుడు యూజర్ క్రియేట్ అయినాడు user1 అనే నేమ్ తోటి. ఆ యూజర్ క్రియేట్ అయినాడా లేడా అని చూడడానికి ఇక్కడ cat/etc/password అనే ఫైల్లో మనకి యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఈ ఫైల్ను ఓపెన్ చేసినట్లయితే లాస్ట్ లైన్లో మీరు చూడొచ్చు, నేను క్రియేట్ చేసినటువంటి user1. నేను కమాండ్లో యాడ్ user1 అని మాత్రమే ఇచ్చినాను, కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా చూపిస్తున్నాయి. ఈ ఎక్స్ అనేది పాస్వర్డ్ రిలేటెడ్ ఫైలు. ఈ పాస్వర్డ్ రిలేటెడ్ ఫైల్ ఏది ఉంటుందంటే ఇక్కడ ATC షాడో ఫైల్ అంటారు దాన్ని లైనక్స్లో. అదే ఈ కనెక్టివిటీ ఉన్నట్లు ఈ ఎక్స్ అనేది చూపిస్తుంది ATC షాడో ఫైల్కి. అలాగే ఇక్కడ 500 ఉంది. ఈ ఫస్ట్ 500 వచ్చి యూజర్ ఐడి అంటాము. ఈ యూజర్ ఐడి, ఈ సెకండ్ వన్ గ్రూప్ ఐడి 500. ఈ రెండు వచ్చేసి మనకు అలాగే హోమ్ user1 అనేది బిన్ బ్యాష్ అనేది ఈ 4 అనేవి డిఫాల్ట్ వాల్యూస్ని మనం యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఈ లైనక్స్ సిస్టమ్ ఈ వాల్యూని అసైన్ చేస్తుంది. అంటే ఆ యూజర్కి ఒక హోమ్ డైరెక్టరీని, ఆ యూజర్ వర్క్ చేయడానికి ఒక షెల్ని, ఆ యూజర్కి ఒక ఐడిని, అలాగే ఆ యూజర్కి ఒక గ్రూప్ ఐడిని క్రియేట్ చేస్తుంది. ఇంకో టైప్లో యూజర్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే మనమే కస్టమైజ్డ్గా ఈ వాల్యూస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాము. యాడ్ యూజర్ కమాండ్లో ఆ కమాండ్ యాడ్ యూజర్ క్రియేట్ చేస్తాను. యాడ్ యూజర్ కమాండ్ ఫస్ట్ స్టార్టింగ్ అవుతుంది. నెక్స్ట్ -u అని ఇస్తాము. ఇవన్నీ ఫ్లాగ్స్ అట్రిబ్యూట్స్, పారామీటర్స్. ఇవి ఏ నేమ్స్తో పిలిచినా కానీ ఇవి ఆప్షన్స్ని ఇలా 3 నేమ్స్తో పిలుస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో పిలుస్తూ ఉంటారు, కానీ ఏదైనా కూడా ఆప్షన్సే. యూ అంటే ఇక్కడ మనం యూజర్ ఐడిని ప్రొవైడ్ చేయాలి. యూజర్ ఐడి 501 అనేది ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. అసలు యాక్చువల్గా యూజర్ ఐడీస్ ఎన్ని ఉంటాయని తెలుసుకోవాలి. మనం లైనక్స్ అడ్మిన్గా వర్క్ చేయాలంటే అది మినిమం నాలెడ్జ్ అవుతుంది. ఇక్కడ నార్మల్ యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు యూజర్ ఐడీస్ 500 నుంచి 60,000 యూజర్ ఐడీస్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ ఐడీస్ కూడా సేమ్ 500 నుంచి 60,000 వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు -u అని ఇస్తే ఆ ఆప్షన్కి రిలేటెడ్గా యూజర్ ఐడి, ఏ యూజర్ ఐడి అనేది మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు -g అనేది ఇచ్చి గ్రూప్ ఐడి ఇస్తాను. ఇక్కడ కూడా నేను 501 ఇస్తాను, లేకపోతే 500 ఆల్రెడీ ఉంది, ఆ 500 ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ అప్పర్ కేస్ G. ఈ అప్పర్ కేస్ G ఎందుకో చెప్తాను, కానీ ఇక్కడ నేను యూజ్ చేయని కమాండ్ తోటి. ఈ అప్పర్ కేస్ G వచ్చి మామూలుగా సెకండరీ గ్రూప్ ఐడి అంటారు దీన్ని. ఈ సెకండరీ గ్రూప్ ఐడి అనేది మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ నార్మల్గా గ్రూప్ ఐడి అనేది 500 నుంచి 60,000 వరకు ఉంటుంది. వాటిలో ఏ నెంబర్ అయినా మనం ప్రొవైడ్ చేయవచ్చు. కానీ అప్పర్ కేస్ G వచ్చి సెకండరీ గ్రూప్ ఐడి ప్రొవైడ్ చేయాలంటే మనం ఒక గ్రూప్ని క్రియేట్ చేయాలి. నేను ఇక్కడ ఏ గ్రూప్ని ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి ఈ ఆప్షన్ వర్క్ అవ్వదు ఇక్కడ, అందుకని నేను స్కిప్ చేస్తున్నాను దానిని. తర్వాత -c అంటే కామెంట్ ఇవ్వాలి. ఏదో ఒకటి జావా అడ్మిన్ అని ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఇలా జావా అడ్మిన్ అని ఇచ్చి నెక్స్ట్ సి అనేది మనకు
కామెంట్ అంటారు దీన్ని. ఈ కామెంట్కి స్పేస్ కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ -d. డి అంటే డైరెక్టరీ. ఏం డైరెక్టరీ? హోమ్ డైరెక్టరీ అంటారు దీన్ని. ఈ హోమ్ డైరెక్టరీ నార్మల్గా యూజర్ నేమ్ తోటి వస్తుంటుంది. మనకు /home/ ఏ యూజర్ని అయితే క్రియేట్ చేయబోతున్నానో ఆ యూజర్ యొక్క నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. user2 అనే నేమ్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే ఆ యూజర్ నేమ్ని నేను ఈ కమాండ్లో యూజ్ చేయాలి. ఆ సేమ్ నేమ్ని ఇక్కడ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ -s ఇచ్చి /bin/bash అనేటటువంటి ఈ బ్యాష్ లైనక్స్ బ్యాష్ షెల్ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి డిఫాల్ట్గా ఆ షెల్ని మనం ప్రొవైడ్ చేయాలి. లేకపోతే ఇంకో వీడియోలో చెప్తాను ఈ షెల్ గురించి డీటెయిల్గా, అప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ ఇది లైనక్స్ సిస్టమ్ కాబట్టి మీరు బిన్లో కమాండ్స్ ఉంటాయి, బ్యాష్లో వచ్చేసి మన షెల్ ఉంటుంది. అందుకని బ్యాష్ అని ఇస్తాము. ఎండ్లో వచ్చేసి యూజర్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఏ యూజర్ అయితే ప్రొవైడ్ చేసామో సేమ్ యూజర్ నేమ్ని ఇక్కడ కూడా ఇవ్వాలి. user2 అని యూజర్ నేమ్ ఇచ్చాను. సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. మనం చూడాలంటే cat etc/etc/psswd అనే కమాండ్, పాస్వర్డ్ అని ఫుల్ కమాండ్ ఇవ్వకూడదు. మీరు ఇక్కడ చూసినట్లయితే సేమ్ నేను ఏమి ఇచ్చానో అది ఇక్కడ క్రియేట్ అయి ఉంటుంది. user2 యూజర్ నేము, x501 అనేది యూజర్ ఐడి, 500 గ్రూప్ ఐడి ఇచ్చాను. జావా అడ్మిన్ అనేది కామెంట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. /home/user2 అనేది హోమ్ డైరెక్టరీ. అది మీరు ఇవ్వకపోయినా డిఫాల్ట్గా అదే తీసుకుంటుంది. bin/bash అనేది షెల్. మీరు షెల్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ రియల్ టైంలో ఒక్కొక్కసారి షెల్ మార్చాల్సి ఉంటుంది. అంతే. అతను సి ప్రోగ్రామింగ్ ఏదైనా చేస్తున్న వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి షెల్ని, జావాకి రిలేటెడ్ ప్రోగ్రామర్స్ కోసం మనం యూజర్ని క్రియేట్ చేసినప్పుడు ఆ జావా రిలేటెడ్ షెల్ ఏమి ఉంటుందో అలాంటివన్నీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ bin/bash. నెక్స్ట్ కమాండ్ పాస్వర్డ్ చూద్దాము. ఇక్కడ user1 user2 క్రియేట్ చేశాను. ఈ user1కి user2కి పాస్వర్డ్ని ఇవ్వాలనుకుంటే దానికి ముందు ఒకసారి పాస్వర్డ్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ ఫైల్ చూస్తాము. cat/etc/shadow ఇది ఫైల్ నేమ్. ఈ ఫైల్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ user1 ఎక్స్క్లమేటరీ మార్క్ చూపిస్తుంది. user1 తర్వాత ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ చూద్దాము. పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుందో. ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేస్తాను. user1కి కమాండ్ passwd user1 చేంజింగ్ పాస్వర్డ్ ఫర్ user1 న్యూ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ మన ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సేమ్ ఇవ్వండి. సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది. ఇప్పుడు చూద్దాము. cat/etc/shadow ఈ ఫైల్ని చూసినప్పుడు మనకు యూజర్లో మనకు ముందు ఉన్నటువంటి కమాండ్ కనిపిస్తుందో చూద్దాము. మీకు ఇక్కడ ఇది షాడో ఫైల్. user1లో ఎక్స్క్లమేటరీ కనిపిస్తుంది. మీకు చాలా చిన్నదిగానే ఉంది ఈ కమాండ్. ఈ ఎంట్రీ ఇక్కడ 1843699 సమ్ వాల్యూస్ చూపిస్తుంది ఇది ఇక్కడ. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే user1కి ఇలా మనకు ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత అది మనకు పాస్వర్డ్ని మనం అది సిస్టమ్ రీడబుల్ ఫార్మాట్లోకి చేంజ్ చేసేస్తుంది, ఎన్క్రిప్ట్ చేస్తుంది. అందువల్ల మీకు ఇంత పెద్దదిగా కనిపించింది నేను ఇచ్చిన చిన్న పాస్వర్డ్. ఇలా మనం etc షాడో ఫైల్లో పాస్వర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూస్తాము. etc పాస్వర్డ్ ఫైల్ యూజర్ ఇన్ఫర్మేషన్ చూస్తాము. ఇక్కడ ఏ కమాండ్స్
గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈటీసీ పాస్వర్డ్ క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ ఫైల్లో మనకు వచ్చేసి యూజర్స్ ఇన్ఫర్మేషన్ అంటే యూజర్ నేమ్, యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, హోమ్ డైరెక్టరీ, షెల్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఈ ఈటీసీ పాస్వర్డ్ ఫైలు ఇది ఒక బ్యాకప్ ఫైల్ లాగా మనకు యూజ్ అవుతుంది. అలాగే ఈటీసీ షాడో ఫైల్లో ఆల్రెడీ చూశారు. ఈటీసీ ఈ షాడో ఫైల్లో మనకు ఇది కూడా ఒక బ్యాకప్ కాపీ లాంటిది. దీంట్లో ఈటీసీ పాస్వర్డ్స్ అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. అలాగే యూజర్స్ పాస్వర్డ్ ఎన్క్రిప్టెడ్ ఫామ్లో అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఈటీసీ షాడో ఫైల్లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఇవి రెండు యూజర్ క్రియేట్ చేసేటప్పుడు మనం చూడాలనుకున్నప్పుడు ఆ యూజర్ క్రియేట్ అయినా లేడా అని ఇప్పుడు మనకు కానీ యూజర్ ఐడి తెలిసి ఉన్నట్లయితే మనం ఇంకొక కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. అది మళ్ళీ చూద్దాము. ఇప్పుడు ఇంకొక కాన్ఫిగరేషన్ ఫైల్ మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే ఈటీసీ cat/etc/login.defs. ఈ ఫైలు ఏం చేస్తుందంటే ఈ login.defs అనే ఫైలు యూజర్స్ లాగిన్ డెఫ్స్ సెట్టింగ్ ఇన్ఫర్మేషన్ని ఈ ఫైల్ నుంచి తీసుకుంటుంది. అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు మెయిల్ డైరెక్టరీ వేర్ స్పూల్ మెయిల్ కానీ అంటే ఒక మెయిల్ క్రియేట్ అవుతుంది మనం యూజర్ని క్రియేట్ చేసినప్పుడు. అది కానీ ఇంకా పాస్వర్డ్ మ్యాక్సిమం డేస్, మినిమం డేస్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే డిఫాల్ట్ వాల్యూస్ అన్ని తీసుకుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా హ్యాష్ ప్రాంప్ట్లో ఉండే వాటిని కామెంట్ వాల్యూస్ అంటారు. హ్యాష్ ప్రాంప్ట్ లేనివి ఈ సిస్టమ్ యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ పాస్వర్డ్ మ్యాక్సిమం డేస్, 5 nines, అలాగే మినిమం డేస్ ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా డిఫాల్ట్గా ఈ login.defs ఫైల్ నుంచి తీసుకుంటుంది. అలాగే మనం ఈ వాల్యూస్ని కూడా సెట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినవి మినిమం డేస్, మ్యాక్సిమం డేస్, వార్నింగ్ డేస్, మినిమం లెంత్, మ్యాక్సిమం లెంత్ ఇలాంటివన్నీ కూడా నార్మల్గా పాస్వర్డు మల్టిపుల్ క్యారెక్టర్స్లో ఉండాలి. అది కూడా మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఇది login.defs ఫైల్ గురించి. ఇంకొక కాన్ఫిగరేషన్ ఫైల్ ఈటీసీ స్కెల్ అనేది ఇంకొక కాన్ఫిగరేషన్ ఫైలు. ఈ ఫైల్ ఏం చేస్తుందంటే ఈటీసీ స్కెల్ ఓకే ఇక్కడ ఏదో వర్క్ అవ్వట్లేదు. నార్మల్గా ఇక్కడ వర్క్ అవ్వట్లేదు కమాండ్, కానీ కమాండ్ కరెక్టేను. ఈటీసీ స్కెల్ అనేది ఈటీసీ స్కెల్ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఎన్విరాన్మెంట్ యూజర్స్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఫైల్స్ అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. అలాగే ఈ ఫైల్స్ ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీకి ఈ ఈటీసీ స్కెల్ ఫైల్ నుంచి కాపీ చేసుకుంటుంది. అది సిస్టమ్ చేసుకుంటుంది డిఫాల్ట్గా. ఇక్కడ మామూలుగా ఒక యూజర్ని క్రియేట్ చేసినప్పుడు ఆ యూజర్ కోసం వేర్ స్పూల్ మెయిల్లో మెయిల్ ఈ ఫైల్లో మనకు ఒక యూజర్కి సంబంధించినటువంటి మెయిల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. /var/spool మెయిల్ మీరు ఈ కమాండ్లో కూడా చూడొచ్చు.
ఏటీటీ డెప్స్ ఏసీటీ డెప్స్ లాగిన్ డాట్ డెప్స్లో కూడా వేర్ స్పూల్ మెయిల్ అనేది క్రియేట్ అయింది. నేను ఇలా క్యాట్తో కాకుండా సిడి చూస్తాను. వేర్ స్పూల్ మెయిల్లో అనేది ఒక డైరెక్టరీ ఇక్కడ క్రియేట్ అయింది, మీరు చూస్తున్నారు. సారీ, ఇది డైరెక్టరీ ఫైల్గా మనం క్యాట్ కమాండ్తో యూజ్ చేసినప్పుడు ఇస్ ఏ డైరెక్టరీ అని చూపిస్తుంది. ఇక్కడ మనకు క్యాట్ ఈటీసీ స్కేల్ కూడా డైరెక్టరీగా చూపిస్తుంది. cd/etc/skel ls మైనస్ ఇక్కడ చూస్తున్నట్లయితే హెడ్ డాట్ బ్యాష్ లాగౌట్ డాట్ బ్యాష్ అండర్స్కోర్ ప్రొఫైల్ డాట్ బ్యాష్ ఆర్సి అనేటటువంటి 3 ఫైల్స్ ఉన్నాయి. ఈ ఈటీసీ స్కేల్ గురించి ఈ స్కేల్లో ఉండేటటువంటి ఫైల్స్ గురించి చెప్పడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మీకు అలాగే ఏదైనా కామెంట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. థ్యాంక్ యూ.